అరే మనోళ్ళు లేరా? జయశంకర్ సార్ విగ్రహం పెడితే ఏమాయే? కాలోజు బొమ్మ పెట్టొచ్చుగా. దాశరథి విగ్రహం ఎందుకు పెట్టరు? కొండా లక్ష్మణ్ బాపూజీ, ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ ఇట్లా బొచ్చడు మంది ఉన్నారు తెలంగాణ కోసం కొట్లాడినోళ్ళు. వీళ్ళే కాకుండా గాళ్ళ విగ్రహాలు ఎట్లా పెడతారని సోషల్ మీడియాలో పెద్ద చర్చ నడుస్తుంది. లేలే, ఈ పెద్ద మనిషి సినిమా యాక్టర్, మళ్ళా లీడరు, దేశం అంతా గుర్తుపడతారు కాబట్టి విగ్రహం పెడితే తప్పేంది అనేది ఇంకా కొందరి మాట. ఎవ్వల లెక్క ఆళ్ళకేసాయి. సరే, ఇక అసలు ముచ్చట కాడికి పోదాం పాండ్రి. రైట్, హైదరాబాద్ లా ఎన్టీ రామారావు విగ్రహం ఇంకోటి ఓపెన్ అయింది. అమీర్పేట్ మైత్రివనం చౌరస్తాలో పెడితే సీఎం రేవంత్ రెడ్డి సారు ఓపెనింగ్ చేసిండు. జూబ్లీహిల్స్ ఎలక్షన్ టైంలా మాటిచ్చిండట, మా పార్టీని గెలిపిస్తే అన్నగారి బొమ్మ నిలబెడతామని. ఇక ఎమ్మెల్యే నవీన్ యాదవ్ అన్న ముంగట పడి విగ్రహం చేపిస్తే ఇవాళ రామారావు జయంతి పండుగని ఈ కార్యం పెట్టుకున్నారన్నట్టు. యాక్టర్లు, డైరెక్టర్లు, సినిమాలు, అన్నగారి అభిమానులు బగ్గనే వచ్చిండ్రు. ఎన్టీఆర్ ఈ మూడు అక్షరాలు నీతి, నిజాయితీ, నిబద్ధత, ఉక్కు సంకల్పం కలిగిన నాయకుడు ఎవరైనా ఉన్నారు ఈ దేశంలో అంటే తెలుగు జాతి గర్వించదగ్గ బిడ్డ ఎన్టీఆర్. ఎవరు ఎలాంటి విమర్శలు చేసినా నేను జడవదలుచుకోలేదు, నేను చెప్పదలుచుకున్నా. ఆనాడు శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఈ తెలంగాణ ప్రాంతం నుంచి ఒక పివి నరసింహారావు గారిని, ఒక మర్రి చెన్నారెడ్డి గారిని, ఒక పి శివశంకర్ గారిని, ఒక వెంకటస్వామి లాంటి నాయకులను అందిస్తే ఈ తెలంగాణ ప్రాంతానికి అన్న ఎన్టీ రామారావు గారు ఓ మండవ, ఓ తుమ్మల, ఓ మాధవరెడ్డి, ఓ జానారెడ్డి, ఓ దేవేందర్ గౌడ్, ఓ కడియం సిఆరి, ఒక మోత్కుపల్లి నరసింహుల లాంటి నాయకులను ఈ తెలంగాణకు అందించండు. ఈనాడు ఉపన్యాసాలు ఇస్తున్న బీఆర్ఎస్ నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి రాజకీయ భిక్ష పెట్టింది ఎవరు? అన్న లేకుంటేనే మీరు నాయకులు అయ్యిండ్రా? అన్న నీడను బతికిన మీరు అన్నగారి గురించి తక్కువ చేసి మాట్లాడు మీకు మంచిదా? వారి పేరు పెట్టుకున్న వాళ్ళు కూడా ఈరోజు నాయకులుగా చలామణి అవుతున్నారు.